అంటే నీ మనస్సు దేని మీద నిమగ్నమై ఉంటుందో, దేని మీద నీ యొక్క ఆలోచనలు ఉంటాయో అవే కనిపిస్తాయి. చెత్త వాటిని చూడడానికి వస్తే చెత్తే కనిపిస్తుంది. అదే మీకు అంటాను నేను, లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అయితే నీకు ఆ గొప్పవాడు కనిపిస్తే కదా నీకు అర్థమైంది. హల్లెలూయా. గెహాజీ అనేటువంటి వాడు పొద్దున్న వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా మన శత్రువులు మన చుట్టుముట్టారు, ఏంటి మన పరిస్థితి అంటే, వరి పిచ్చోడా, ఇంకా నీకు ఆ శత్రువులే కనిపిస్తున్నారా, ఇంకెవరు కనిపించట్లేదంట్రా అని అడిగితే ఎవరు కనిపించట్లేదంటాడు. అప్పుడు అతను కళ్ళు తెరిచి, ప్రభువా దేవా ఈ మూర్ఖుడు కన్నులు మీరు తెరవండి నాయనా అని ప్రార్థన చేసిన తర్వాత వాడు కళ్ళు తెరిచి అంటాడు, తండ్రి ఇప్పుడు మన పక్షానున్న వారు కనిపిస్తున్నారు, వీరికంటే వారే అదుకులు అన్నాడు.